అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఒక చిన్న కథ. అరేబియా ప్రాంతంలో ఒక వ్యాపారి మసాలా దినుసులు అమ్ముకొని తిరిగి మరలా వాళ్ళ గృహానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఒంటెలు కూడా అమ్ముతున్నారనమాట. అతను సంపాదించుకున్న రూపాయితో ఒక అందమైన ఒంటెను కొనుక్కోవాలనుకొని బేరం కుదుర్చుకొని ఒంటెను కొనుక్కొని తిరిగి తన నౌకరుతో కలిసి వెళ్తూ ఉండంగా ఆ నడుస్తున్నప్పుడు ఆ ఒంటి మీద ఉన్నటువంటి సంచి ఉందంట. ఆ సంచిలో నుంచి శబ్దాలు వస్తాయి. అది నౌకరు గమనించి తెరిచి చూడగా దానిలో వజ్రాలు ఉంటాయి. అప్పుడు యజమానుడితో నౌకరు అంటాడు, మీకు ఒంటితో పాటు జాక్పాట్ కూడా తగిలింది, వజ్రాలు కూడా మీకు దొరికినాయి అని చెప్పన్నప్పుడు, కాదు కాదు, నేను కొనుక్కుంది ఒంటి మాత్రమే, కాబట్టి తిరిగి ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నామో అది మరలా తిరిగి ఆ బ్యాగ్ ఆయనకి చెందాల్సిందే అని చెప్పి తిరిగి మళ్ళా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఎవరి దగ్గర అయితే కొన్నారో ఆ ఒంటిని అతన్ని గుర్తుపట్టి తిరిగి మరలా ఆ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకున్నటువంటి ఆ వజ్రాల వ్యాపారి, నేను నా లైఫ్లో నీ అంత నిజాయితీ పరుణ్ణి నేను ఇంతవరకు చూడలేదని చెప్పి చాలా మెచ్చుకొని, నీ యొక్క నిజాయితీకి నేను నా దగ్గర ఉన్నటువంటి 2 వజ్రాలను నీకు బహుమతిగా ఇస్తానన్నప్పుడు ఇతను సున్నితంగా తిరస్కరించి, నా దగ్గర 2 ఉన్నాయి, నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి వజ్రాలని చెప్తారు. అప్పుడు ఆ యొక్క వజ్రాల వ్యాపారి తన దగ్గర ఉన్నటువంటి వజ్రాలని లెక్క చూసుకుంటే అన్నీ సరిగ్గానే ఉంటాయి. మరి మీరు రెండు మీరు ఉన్నాయన్నారు కదా, ఇందులో నుంచి తీసుకున్నారేమో అనుకున్నాను, అయినా కూడా పర్వాలేదు, నేను ఇంకొక వజ్రం మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఈయన చాలా సున్నితంగా తిరస్కరించుకొని, థ్యాంక్ యూ సో మచ్, మీరు మీ యొక్క మంచితనాన్ని చాటుకుంటున్నారు. నా యొక్క మంచితనము, నాకున్నటువంటి వజ్రాలు ఏంటంటే 2 వజ్రాలు, నా మీద నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఆత్మగౌరవంతో నేను ఎప్పుడు కూడా నా యొక్క వ్యాపారంలో, నా కుటుంబంలో, నా యొక్క జీవితానికి నేను దాన్ని నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతాను అని చెప్పి ఆ యొక్క మసాలా దినుసుల వ్యాపారి అంత నిజాయితీగా తిరిగి వజ్రాన్ని ఇచ్చేశారంట. మై డియర్ ఫ్రెండ్స్, మనలో కూడా వజ్రాన్ లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఆత్మగౌరవాన్ని, ఎప్పుడు కూడా సంస్కారాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటే అది ఎప్పుడు మనకి శ్రీరామరక్ష అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.